రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీనియర్ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో పాటు సీనియర్ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో సోమవారం రోజున నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాపల్లి శ్రీధర్తో పాటు ప్రతాప రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందుత్వం ఐక్యత కోసం ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు చక్కగా వివరిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో తన వంతుగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించాడని పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ 4 షోలు ఉచితంగా ప్రదర్శించడానికి పట్టణంలోని థియేటర్లో అవకాశం ఇచ్చిందని, దీన్ని సద్వినియోగంగా చేసుకోవాలని ప్రతి కుటుంబ సభ్యుడు కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించడమే కాకుండా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు పాత్రలు కావాలని కోరారు. కాగా సోమవారం నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. పట్టణ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధంగా ఉండే విధంగా మరి పట్టణ శాఖ నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక్కొక్కరంగా ఇన్ఛార్జ్గా వెళ్ళి బీజేపీ కార్యకర్తలు ఎక్కడున్నా గెలిపించుకోవడం గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే హిందుత్వం గురించి, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు దాంట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా హిందుత్వం ఎలా ఉండేది, ఐకమత్యం లేకపోతే హిందుత్వం పరిస్థితి ఏంటి అనేది కూడా చక్కగా వివరించి సనాతన ధర్మం గురించి కూడా తెలియజేయడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున 30 తారీఖు రోజున మార్నింగ్ మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో కూడా 4 షోలు వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలకు కూడా ఉచితంగా వీక్షించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడడం ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉచితంగా కూడా చూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఒక అరగంట గంట ముందు వచ్చి టికెట్లు తీసుకోవచ్చు, లేదంటే రేపు సాయంత్రం నుంచి కూడా బీజేపీ పార్టీ ఆఫీసులో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ సినిమాను వీక్షించి సనాతన ధర్మం పరిరక్షణ కొరకై అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాం. హరిహర వీరమల్లు సినిమా ఏదైతున్నదో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది కనుక భారతీయ జనతా పార్టీ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో వంశీ కానీ సీన్ కానీ వారికి స్పాన్సర్ ఇస్తూ ఉన్నారు. 4 షోలు దాదాపు ఫ్రీగా యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారిని ఫ్రీగా చూడాలి. పార్టీ ఆఫీసులో దాదాపు టికెట్స్ కూడా రేపు అందుబాటులో ఉంటే కనుక తీసుకొని మనందరం కూడా చూడాలి. చూడడమే కాదు, ఈ సంప్రదాయం కోసం సనాతన ధర్మం కోసం కూడా మనందరం కూడా పాటుపడాలి. మరొక్కసారి కూడా చెప్తున్నాం, భారతదేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి. హిందువులు మెజారిటీగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాలి. తప్పని పరిస్థితి. హిందువుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలు సూడో సెక్యులరిజం పేరు మీద, మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ పేరు మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఓట్ల కోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, లేకుంటే దేశ సమైక్యత కోసం, దేశభక్తి కోసం పనిచేస్తుంది కనుక ఆ సినిమాను అందరం కూడా చూసి కూడా మనందరం మద్దతు చేయడానికి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.